అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. ఈ రోజు మనతో ట్రెండింగ్ టాపిక్స్ డిస్కస్ చేయడానికి దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. సినీ క్రిటిక్, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. ఈయనకి చాలానే పేర్లు ఉన్నాయి. అయితే కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్. మీకు అర్థమైందా ఎవరు? బ్రహ్మానందం గారు. కరోనాకి ముందు ఈయన లేనిదే ఏ సినిమా ఉండదు. సినిమా ఏదైనా సరే బ్రహ్మానందం ఉంటే ఇంకా మూవీ చూసుకోవాల్సిన అవసరం లేదు. అరగంట ఆయన కామెడీ డెఫినెట్లీ ఉంటుంది. సో అది చూడడానికన్నా మూవీకి వెళ్ళిపోవచ్చు అనే ఒక థాట్ ఉండేది. కరోనా తర్వాత అసలు బ్రహ్మానందం గారి మధ్య సినిమాల్లో ఎక్కడ కనిపించట్లేదు. దీనికి రీజన్ ఏంటి? పలు కర్ణుడి చావుకి 1000 కారణాలు అన్నట్టుగా ఈయన రాకపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. యాక్చువల్గా ఇప్పుడు ఆయన వచ్చిందికి మాట్లాడుకుందాం. పంచతంత్రం అనే ఒక సినిమాలో జస్ట్ అలా వచ్చాడు. కలర్ స్వాతి వీళ్ళంతా చేసింది. నెక్స్ట్ రాబోయే కీడాకోల అనే సినిమాలో కూడా ఆయన మెయిన్ కమెడియన్గా చేస్తున్నట్టుగా మొన్న ట్రైలర్ రిలీజ్ అయింది, చూసాము ఆల్రెడీ. ఫుల్ లెంత్ బ్రహ్మానందాన్ని మనం చూసింది రంగమార్తాండలో. కాకపోతే ఎప్పుడు నవ్వించే బ్రహ్మానందం అందులో ఏడిపించాడు. అంటే ఆయన నటనంతా చూపించాడు. అఫ్కోర్స్ ఏడిపించాడు, అది ఏం చేశాడు కదా. బ్రహ్మానందం అంటే ఇది అని చూపించేశాడు. అండ్ నెక్స్ట్ అంతకుముందు సీజన్ మొదలు పెట్టుకుంటే ఇప్పుడు 2000 సీజన్ 1 నుంచి 2010 వరకు లేదు, 2010 to 15-16 వరకు చూసుకున్నా కూడా బ్రహ్మానందం లేని సినిమాలు లేవు అసలు. ఏ హీరో వచ్చినా ఏం చేసినా సరే అందులో కంపల్సరీ మళ్ళీ బ్రహ్మానందం ఉండాలి. ఆయన ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇంకా వేరే చూసుకొని ఆలోచించాల్సిన పని ఏం లేదనమాట. అంతే, లేడు. అండ్ మన సోషల్ మీడియాలో కూడా మన ఈ వాట్సాప్లో స్టిక్కర్స్ ఇవన్నిట్లో కూడా ఎక్కువ బ్రహ్మానందమే. ఎవరిని ఏమన్నా అనాలన్నా ఎక్స్ప్రెషన్స్కి ఈయనవే వాడతారు. అంటే ఇంత ఇదిగా వాడిన స్టార్ కూడా ఎవరు లేరు మళ్ళీ మనం. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నాం. బ్రహ్మానందం కంటే ఎక్కువ స్టిక్కర్స్ ఉన్న ఆర్టిస్ట్ నేను ఇప్పటివరకు ఎవరిని చూడలేదు. ఈవెన్ మిస్టర్ బీన్కి కూడా లేవన్నీ, బ్రహ్మానందం కూడా. అండ్ ఇంటర్నేషనల్ వైజ్గా గుర్తింపు ఉందా అంటే గిన్నిస్ రికార్డు కూడా సాధించిన వ్యక్తి ఆయన, అన్ని సినిమాలలో కామెడీ పండించి. సో ఇన్ని రికార్డులు ఉన్నప్పటికి కూడా ఈయన టాలెంట్ని మన వాళ్ళే సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదని నేను అనుకుంటున్నాను. అంటే దీంట్లో ఇంకో కారణం ఏంటంటే ఆయన 6 దాటితే వెళ్ళిపోతాడు, 10:30 తర్వాత వస్తాడు అని ఒకటి బయట ఉంది. ఆయన ఒక స్టేజ్ వరకు బాగా కష్టపడ్డారు. డే అండ్ నైట్ షూటింగ్లు చేసి అంటే వీళ్ళకి బయట ప్రపంచమే తెలియదు. సరదాగా వెళ్ళి చార్మినార్ దగ్గర ఒక బిర్యానీ తినాలంటే వీళ్ళకి అది తెలియదు, ఏమీ తెలియదు వాళ్ళకి. ఒక జీవికే మాల్కి వెళ్ళి ఏమైనా కొనుక్కోవాలన్నా వాళ్ళకి తెలియదు. ఏదన్నా సినిమా టు సినిమా గ్యాప్ వస్తే ఎయిర్పోర్ట్లలో షాపింగ్ చేయడమే, లేదంటే ఇంకెక్కడన్నా అవుట్డోర్ షూట్ వెళ్ళినప్పుడు వాళ్ళని ఒక రోజు కన్విన్స్ చేసి అట్లా బయట తిరగడమే. అంతకుమించి ఇంకేం తెలియదు షూటింగ్ చేసే వాళ్ళకి. తెలుసు ఒకసారి పొద్దున్న 5 గంటలకు లేచి వచ్చేస్తారు మా లొకేషన్కి. అంటే 5 గంటల కంటే ఏ టైంకైనా లేచారా, వాళ్ళ కార్యకలాపాలు అయిపోతే మేకప్ పడుద్ది, లొకేషన్కి వస్తారు గెటప్తో. సాయంత్రం అయ్యగానే మేకప్ తుడిచేసి ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవ్వడమే. ఇంకా వేరే ఏం ఉండవు. అట్లా అని చెప్పేసి గ్యాప్ లేకుండా కూడా పనిచేస్తారు. డైరీ మొత్తం ఫుల్. ఈరోజు ఈ షూటింగ్, రేపు ఆ షూటింగ్, ఎల్లుండి ఈ షూటింగ్, ఎల్లుండి ఆ షూటింగ్. కోట శ్రీనివాసరావు కానివ్వండి, బ్రహ్మానందం కానివ్వండి, ఇట్లా ప్రకాష్ రాజ్, కొంతమంది ఉన్నారు. వీళ్ళు నాన్ స్టాప్ డైలీ బిజీగానే గడుపుతూ ఉంటారు. సో ఆ రకంగా బ్రహ్మానందంకి బాగా బిజీ ఉంటే ఆయన ఏం చేశాడు, ఇంకెంతకాలం పనిచేస్తాం, ఏజ్ కూడా అయిపోతుంది, మనకంటే ఒక రెస్ట్ కావాలి కదా అని చెప్పేసి 6 వరకు అని ఒక టైం పెట్టుకున్నాడు. దీన్ని అర్థం చేసుకోకుండా జనాలు ఏం చేశారంటే ఇండస్ట్రీ వాళ్ళు ఆయనకు బాగా పొగరు ఎక్కువ డిమాండ్ చేస్తున్నాడు. ఎక్కువ డిమాండ్ అంటే డిమాండ్ ఉంది కాబట్టి ఎక్కువ చేస్తున్నాడు, అది తర్వాత సంగతి. రోజుకంత తీసుకుని 6 దాటితే వెళ్ళిపోతాడు. ఒకసారి ఉండమంటే ఉండడు. అంటే ఫస్ట్ అన్నాడు కూడా, 6 దాటితే సార్ ఒక అరగంట పర్లేదు చేసుకోండి. అరగంట కాస్త 7 అయ్యి 8 అయ్యి అంటే వాళ్ళు వాడేసుకోవడమే. సరే ఒక్క సీన్ సరే ఇది అయిపోతే మిమ్మల్ని ఒకటే జస్ట్ మీరు ఇటు తిరిగితే చాలా తిరిగితే ఇట్లా. ఆయన కూడా ఏం చేస్తారు ఆ టైంకి ఒక టైప్ ఆఫ్ ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఏ మనిషికైనా అంతే కదా. అంటే దాన్ని ఒక స్టేజ్ వరకు వాడుకునేంతవరకు వాడుకోవాలి. అట్లా కాకుండా ఎక్కువ ఇబ్బంది పెట్టేసరికి ఒక రూల్ పెట్టేసుకున్నాడు గట్టిగా ముందే. 6 గంటలకి నేను నిమిషమైనా ఉండను. మనం ఫస్ట్ స్ట్రిక్ట్గా ఉంటేనే కదా అవతలోడు మనల్ని కన్విన్స్ చేయకుండా ఉండను అని రూల్ పెట్టేసరికి ఆ రూల్ కాస్త ఎలా వైరల్ అయిందంటే ఈయనకు పొగరు, బాగా టైంకి రాడు. ఇన్ సెన్స్ ఏంటంటే ఆయన ఇంట్లోనే విత్ మేకప్ విత్ గెటప్ ఇంట్లోనే రెడీ అయ్యి డైరెక్ట్ లొకేషన్కి వస్తాడు. సో ఇక్కడికి వచ్చి మేకప్ రూమ్లో కూర్చొని రెడీ అవ్వడు. వాళ్ళ ఇంట్లోనే గెటప్ అవన్నీ తెలిసిపోతే నీకు టైంకి లొకేషన్ కంటే నీ షూట్ టైంకి వస్తాడు, కానీ నువ్వు చెప్పిన టైంకి రాడు.
వీళ్ళకి ఏంటంటే ఆర్టిస్ట్ పలానా పొద్దున 7 గంటలకల్లా మన దగ్గర అవైలబుల్ ఉండాలి, మన దగ్గరే టిఫిన్ చేయాలి, చేసిన తర్వాత నిదానంగా ఆవిడకి మేకప్ కాస్ట్యూమర్ వచ్చి మేడం ఇదండి మీ చీర, సార్ ఇదివ్వండి మీ డ్రెస్ అని ఇస్తే అప్పుడు రెడీ అయ్యి వస్తే ఉన్నారు సార్ వచ్చారు అనే ఒక ధైర్యం. కానీ షార్ట్ అప్పటికీ అవ్వదు, 11 అయినా 12 అయినా వాళ్ళకి షార్ట్ రారు, రెడీ అయ్యి కూర్చుంటారు అంతే. ఈయన ఏం చేస్తున్నాడు, నీ షార్ట్ టైంకి రెడీ అయ్యి నేను అక్కడ ఉంటా అంతే, కెమెరా ముందైతే ఉంటా. అలా అనేసరికి వీళ్ళు ఏ లెక్కలు వేసుకున్నారంటే 11-12 గంటలకు వస్తాడు, 6 గంటలకు వెళ్ళిపోతాడు, మధ్యాహ్నం ఎలాగో లంచ్ బ్రేక్ 2 గంటలు ఉంటుంది. అంటే రోజు మహా అయితే 2-3 గంటలు పని చేస్తాడు. ఈయనకి రోజు మేము 2-3 లక్షలు ఇవ్వాలి రెమ్యునరేషన్లు, అండ్ మళ్ళీ ఆరైతే వెళ్ళిపోతాడు. ఎందుకు వచ్చిన గొడవ బ్రహ్మానందం గారు వద్దు ఇది. బట్ బేసిక్గా ఏంటంటే ఆయన వచ్చినా కూడా నువ్వు పని చేయించుకునేది ఇంతే. నీకు ఫస్ట్ హీరో షాట్ ఉంటుంది, అదే ఆఫ్టర్నూన్ దాకా తీస్తావు. తర్వాత బ్రహ్మానందం గారికి చిన్న షాట్ ఉంటే ఎంట్రీ వస్తాడు, వెళ్ళిపోతే సార్ కూర్చోండి అంటావు. ఈయన అడిగేది ఏంటి, నేను ఆ టైంకి వస్తాను అని. అంటే ఏజ్ అయిపోయింది కదా, ఆయనకు కూడా రెస్ట్ కావాలి. కొంచెం వెళ్ళిన తర్వాత కొంచెం ఇంట్లో మన వాళ్ళతో ఆడుకోవాలి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి హీరో అవ్వలేదు, మను సినిమా లాస్ట్. కానీ ఏం చేస్తున్నాడంటే మొత్తం బిజినెస్లు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, షాపింగ్ కాంప్లెక్స్లు మెయింటైన్ చేస్తున్నాడు, అండ్ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఆయనకి నెలకు 30-40 కోట్లు వస్తున్నాయి. అంటే ఒక హీరో ఇంచుమించు ఒక రేంజ్ హీరో సంపాదించేంత సంపాదిస్తున్నాడు. ఇంకేం కావాలి, అండ్ వాళ్ళకి మనవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మొన్న రీసెంట్గా 2వ కొడుకు పెళ్ళయింది. ఫ్యామిలీకి కూడా కొన్ని ఉంటాయి కదా, చుట్టాలు వచ్చినప్పుడు కలవాలన్నా ఎవరితో మాట్లాడాలన్నా. బిజీ లైఫ్ని కాస్త కొంచెం ట్రిమ్ చేసుకునేసరికి ఆ ట్రిమ్ని వీళ్ళు కంప్లీట్ కత్తిరించేశారు. ఎందుకు ఆ గంట కూడా నువ్వు రావడం, ఇంట్లోనే కూర్చొని నీ ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేసుకోపో అని. సో బ్రహ్మానందం టాలెంట్, అండ్ ఎప్పటి నుంచి అయితే బ్రహ్మానందం కనుమరుగయ్యాడో అప్పటి నుంచి ఏ సినిమాలను కామెడీ లేదు, ఏమీ లేదు. ఈ జబర్దస్త్ ఆర్టిస్టులను, ఏ వెన్నెల కిషన్లో వాళ్ళ మీద అదే రొటీన్ కామెడీ, అవేవి. ఇంకా చెప్పాలంటే హర్రర్ కామెడీలు మధ్యలో, ఆ హర్రర్ కామెడీలు వీళ్ళే ఉంటారు. అదే ఆ శకలక శంకరే ఉంటాడు, ఆ సప్తగిరే ఉంటాడు, అదే ధనరాజు, ఇంకా వీళ్ళే. దయ్యం ఉంటుంది, హీరో హీరోయిన్ ఉంటారు, వీళ్ళు భయపడతా ఉంటారు. అంతకుమించి పెద్దవి ఏమి ఉండవు. అస్సలు ఇక్కడ బ్రహ్మానందం గారు అంటే జస్ట్ మోహన్ చాలా అయింది ఎక్స్ప్రెషన్. ఆయనకు డైలాగులు ఇవ్వకపోయినా పర్లా, ఇట్లా చూసా సీన్లు చేసేస్తాడు. అది మనం ఎన్ని సినిమాలు చూసాం. అండ్ ఒక సీజన్లో హీరో హీరోయిన్ని లేపుకు రావడం, విలన్ ఇంట్లోనే పెట్టడం, అక్కడ అందరికీ నిజం తెలియక కొన్ని బ్రహ్మానందంకే నిజం తెలిసి ఆడుకోవడం, ఇట్లాంటి సినిమాలే ఆయన 10-20 చేసాడు చాలా. ఓన్లీ ఈ కంటెంట్తో వచ్చిన సినిమాలే. అందులో హీరోలు మారుతూ ఉంటాడు. ఒకసారి నితిన్ హీరోయిన్ని తెస్తాడు, ఇంకోసారి రామ్ హీరోయిన్ని తెస్తాడు, ఇంకోసారి ఇంకెవరో తెస్తాడు. కానీ ఇది కామన్. మళ్ళీ మొన్న మంచు విష్ణుతో ఆచార్య అమెరికా యాత్ర. ఇంకా చెప్పాలంటే హీరోతో సమానంగా ఇప్పుడు అదుర్సు ఎన్టీఆర్తో వేరే అట్లాంటి, అంటే అంత రేంజ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఈయన తప్ప ఇంకెవడు ఇవ్వలేడు. ఈయన మన వాళ్ళు సరిగా వాడుకోలేదు, అదే మెయిన్ అసలు చెప్పాలి అంటే. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్రహ్మానందం గారు మళ్ళీ సినిమాల్లోకి రావాలని మనం కోరుకుందాం. సో చూసారు కదా, ఇది వాటి ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మేము ముందుంటుంది ఆద్య మీడియా.